హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రోటీన్ రిచ్ ఉల్లి పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు మినప్పప్పు తీసుకొని 3 నుంచి 4 గంటల పాటు వాటర్లో వేసి నాననివ్వాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం పప్పు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం సోడా పౌడర్, చాలా కొంచెం అండి, పించ్ ఆఫ్ సోడా పౌడర్, 1 or 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. ఇందులో దోశకు కలర్ కోసం ఇక్కడే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లి పెసరట్టు కోసం మనము ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇందులోనే కొంచెము తురిమిన అల్లము, చాప్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలుపుకొని ఉల్లి పెసరట్టు కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పెన్నం మనం వేడి చేసుకుందాం. పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెము వాటర్ వేసుకొని పెన్నం వేడెక్కిందా లేదో చూసిన తర్వాత ఉల్లిపాయతో పెన్నం మీద రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల పెన్నం మీద దోశ అతుక్కోకుండా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని మనం దోశ కోసం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని పెన్నము మీద దోశ 2 వైపులా కాల్చుకుందాం. ఇప్పుడు ఈ 2 వైపులా కాలిన దోశలో మనము ముందుగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం తరుగు, కొంచెము పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెము నూనె వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెము మెత్తబడే కోసం. అంతే అండి, మనకు ఉల్లి పెసరట్టు రెడీ. సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ దోశను మనము గ్రౌండ్నట్ చట్నీతో తినచ్చు. ఈ గ్రౌండ్నట్ చట్నీ నా ముందు వీడియోస్లో ఎలా చేయాలో చూపించాను, ఒక్కసారి చూడండి.